దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈ ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన. ఈరోజు ఆదివారం. ఎంతమంది ఆదివారం మందిరానికి, సంఘానికి మీరందరూ రావాలి? ఏ కష్టంలో బాధలు ఉన్న వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నిన్ను విడవలేదు, ఎడబాయలేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను నీకున్నాను అనే ధైర్యాన్ని చెప్పే బలము, ధైర్యం ఎక్కడంటే దేవుళ్ళు. ఆ రోజు మీకు ఈ వాగ్దానాలు ఎందుకంటే నీకు నేనున్నాను అని ప్రోత్సాహపరచు కదండి. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. తల్లి, తండ్రి, బంధు, స్నేహం, బంధం ఎవరు విడిచిన విడివని దేవుడు. ఈరోజు ఏ స్థితిలో మీరున్నా దేవుని మాట, ఈ మాట మీకోసం, నా కోసం, మనందరి కోసం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు చక్కటి మాట మనందరం చదువుకొని విని వాగ్దానాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. ఇంకా యేసుని ఎవరైనా ఎరగని వారు ఉంటే నీకోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని రక్షణ, మారు మనసు, పాపక్షప, నిత్యజీవం, పరలోకం ఇచ్చే ఆ గొప్ప దేవుని కలిగి ఉంటాం. చదువుకుందామా? చూడండి, 115 కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలుని ఆశీర్వదించును. దేవుడు మర్చిపోయే దేవుడా? మరిచిపోడట ఆయన. దేవుని బిడ్డలు అంటారు, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నేను నిన్ను విడవని ఎడబాయని అన్నాడు. నేను నిన్ను మరవలేదు, నేను నిన్ను ఆశీర్వదించదు. ఈరోజు వాగ్దానం. మర్చిపోయాడు దేవుడు, నా సమస్య తీరట్లా, నా ప్రార్థన మర్చిపోయాడా, నా ప్రార్థన వినట్లేదా, నా బిడ్డల వివాహం, నా ఆర్థిక విషయాలు, నా కుటుంబము, నా వీసా విషయం, నా అప్పులు, అన్నీ అనుకుంటాం. ఏమంటే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుని దృష్టిలో నేను లేనేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అయితే ప్రాణం పెట్టాడండి, రక్తం కారుస్తాడా? జీవితమే ఇచ్చాడు. నేను నిన్ను మరువను, విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఎలా మర్చిపోతాడు? నిన్ను మరిచిపోలేదట ఆయన. నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదించదు. ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. నీ నోటితో వదిలి, దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను బ్లెస్, దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను దీవిస్తే, దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నన్ను అట్లా అనుకోవాలి. కానీ మర్చిపోయాడేమో. ఊరికే ప్రతి చిన్నదానికి మూడాఫ్ చేసుకునే క్యాండిడేట్స్ కొందరు ఉంటారు. ప్రతి చిన్నదానికి ఏదైనా కొంచెం బస్సు లేట్ అయినా, ఆటో లేట్ అయినా, ఏదైనా జరగకపోయినా దేవుడు ఏదైనా ఉద్దేశ ప్రకారం జరిగిస్తారు కదా. ఎందుకు నువ్వు కంగారు పడతావు? ఎందుకు నువ్వు చింతపడతావు? నిన్ను మర్చిపోయే దేవుడైతే నీ జీవితంలో అన్నీ ఇక లైఫే ఉండదు నీకు. అందుకనే ఈ వాగ్దానం నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగంతో ఉన్న వారికి స్వస్థత, మర్చిపోయాడు దేవుడు అని అనుకునే వారిని ఆత్మీయ బలంతో నింపి ఆశీర్వదించు. అయ్యా, ఏ ఇంట్లో శోధనలు ఉన్నాయో తొలగించు, కోర్టు కేసు నుంచి విడిపించు, అప్పుల బాధ నుంచి విడిపించు, వివాహం కాని బిడ్డలకు వివాహాలు, గర్భం లేని గర్భాలు తెరువు నాయన, అప్పులు కూరుకుపోయిన వారు లేవనెత్తు, భూ సంబంధమైన బంధకాలు, భూములు, రిజిస్ట్రేషన్, ఇళ్ళు, అన్నిటి విషయాలు న్యాయం చేయి. బాధింపబడే వారికి న్యాయం చేయి, దిక్కులేని వారికి న్యాయం చేయి. ప్రపంచంలో, భారతదేశంలో నాయన ఎంతోమంది యువకులు, వారిని క్షేమము, రక్షణ, భద్రత, వారికి మంచి భవిష్యత్తు మీరు దయచేయి. శత్రువు నుంచి విడిపించు. మా దేశాన్ని, మా దేశ పరిపాలకులని న్యాయము, జ్ఞానము, తెలివి, కృప వారికి ఇచ్చి నడిపించు. అంతేకాక ప్రపంచ దేశాల్లో మా ప్రియులను రక్షించు. క్రైస్తవ సమాజాన్ని రక్షించు. సంఘాలు, సేవకులు, వారి కుటుంబాలు ఆత్మబలంతో క్షేమంతో సహాయం చేయి. కల్వరి మినిస్ట్రీ మీద, మా కుటుంబం మీద నీ కృప అధికంగా ఉంచి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఆదివారం అండి, బెల్లంపల్లి సండే. మార్నింగ్ 5 నుంచి 6 ఎట్లా ఉంటుంది, 7 నుంచి 9, 10 నుంచి 10:30, 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 9. కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 4 ఆరాధనలు. బెల్లంపల్లిలో సంఘానికి రండి. ఆ 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 15 ముగింపు సభ. ఇది 14 సంవత్సరం ఉపవాస ప్రార్థన పండగలండి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బెల్లంపల్లికి ఆగస్టు 27 అండర్లైన్ చేసుకోండి. ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ బెల్లంపల్లిలో, మన కల్వరి ప్రాంగణంలో. అక్టోబర్ 15 ముగింపు సభ. ప్రార్థించండి. బైబిల్ కాలేజ్ చేయాలనుకున్న యూత్, గర్ల్స్, బాయ్స్ వెంటనే మీరు ఇది, మీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, రండి బెల్లంపల్లికి. 1 ఇయర్ తెలుగు మీడియం. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చేయాలనుకుంటే బెల్లంపల్లికే రండి. దాన్ని బట్టి ఇంటర్వ్యూస్ని బట్టి మీకు ఇంగ్లీష్ మీడియం చేయగలిగిన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అట్లా చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్ ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.